ఓం శ్రీ కనకదుర్గాయ నమః. ఇది ఆషాఢం సారె సమర్పణ కార్యక్రమం దాదాపుగా ఒక నెల రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో ఇప్పటికే దాదాపు నిన్నటితో మనకు 10 రోజులు కంప్లీట్ అయింది దిగ్విజయంగా. సుమారు 2,50,000 నుంచి 3 లక్షల మంది కేవలం సారె సమర్పణ కోసం వచ్చిన వారినే మనం రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా గౌరవ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ గారు మరియు గౌరవ సభ్యులు వారు కుటుంబ సమేతంగా అమ్మవారిని ఈరోజు సారె సమర్పణ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇక రేపు మన చైర్మన్ గారు చెప్పినట్టుగా తెలంగాణ నుంచి ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే ఈ రెండు రాష్ట్రాలు బాగుండాలి, ఈ రెండు రాష్ట్రాల ప్రజలు కానీ ప్రభుత్వాలు కానీ బాగుండాలని ఒక అన్నదమ్ముల వలె మనం నడుచుకోవాలని చెప్పేసి అది ఆ యొక్క కార్యక్రమాన్ని రాను రాను ఇంకా మంచిగా కొనసాగింపాలనే ఉద్దేశంతో పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ మంది సాంప్రదాయబద్ధంగా మనకు జమ్మిదొడ్డి ప్రాంతం నుంచి మన యొక్క అమ్మవారికి చీర సమర్పించే క్రమంలో దాదాపుగా 500 మంది నుంచి 1000 మంది దాకా కూడా బృందాలుగా అనేక విన్యాసాలతో వస్తారు. వారిని కూడా రేపు సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాము. అదేవిధంగా ఈ 27, 28, 29 3 రోజులు కూడా ప్రత్యేకంగా అమ్మవారు ఈ యొక్క శాకాంబరి అవతారంలో అందరికీ దర్శనమిస్తారు. ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా అందరం కలిసికట్టుగా ఇక ట్రస్ట్ బోర్డు సభ్యులు కానీ చైర్మన్ గారు కానీ మొత్తం మా యొక్క సిబ్బంది కానీ అర్చక స్వాములు కానీ అందరం కూడా కలిసికట్టుగా ఈ టెంపుల్లో ఎలాంటి కార్యక్రమం జరిగినా దిగ్విజయం అవ్వాలి, ప్రభుత్వానికి మంచి పేరు రావాలి, దేవాదాయ శాఖకు మంచి పేరు రావాలి, ఇంద్రకీలాద్రి పుణ్యక్షేత్రంలో ఇన్ని కార్యక్రమాలు చేసిన అమ్మవారు కాపాడుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా వరాలు ఇస్తున్నారని ప్రపంచం నలుమూలలా చాటి చెప్పే విధంగా వచ్చే భక్తులకు ఎంతమంది వచ్చినా ఇక్కడ స్థలం కొరత ఉన్నా కానీ లక్షల మంది వచ్చిన వాళ్ళని వచ్చినట్టుగా అమ్మవారి దర్శనం చేయించి ఇక్కడ ప్రసాదాలు కానీ అన్నప్రసాదం కానీ మరియు వారికి కాస్త కూర్చొని కుటుంబ సభ్యులతో కాస్త ప్రసాదం తినడానికి కానీ ఎక్కడికక్కడ ఉన్న స్థలాన్ని భక్తులకు ఏ విధంగా ఉపయోగపడుతుందో ఆ కోణంలో కూడా ఆలోచించుకుంటూ ఖచ్చితంగా పనిచేస్తున్నాము. తప్పకుండా ఈ కార్యక్రమాలు మునుముందు అనేక రకాలుగా భక్తులకు ప్రయోజనం చేకూర్చే విధంగా పనిచేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. సో మనకు వరుణ యాగంకు సంబంధించి మా గౌరవ కమిషనర్ గారు ఆల్రెడీ సర్క్యులర్ జారీ చేశారు. మనం షెడ్యూల్ ఇస్తున్నాము. మనకు ఆగస్టు మొదటి వారం నుంచి కూడా ఈ షెడ్యూల్కు సంబంధించి మొత్తం దాదాపు 3-4 డేస్ జరుగుతుంది. అది వరుణ యాగం అని ఇంకొకటి అని దాదాపు ఉన్నాయి. అవి షెడ్యూల్ వైదిక కమిటీతో మాట్లాడి షెడ్యూల్ కూడా మీకు అనౌన్స్ చేస్తాం. ఖచ్చితంగా అది ప్రజలకు చేరవేసేలా మనకు వర్షాభావం పరిస్థితుల వల్ల ఆ వరుణదేవుడికి మనం ఖచ్చితంగా ఇంద్రకీలాద్రి పుణ్య క్షేత్రం నుంచి ఇక్కడ ప్రజల తరపున ఇక్కడ పూజలు చేయాలని చెప్పేసి మనకు గవర్నమెంట్ నుంచి కూడా వచ్చింది కాబట్టి తప్పకుండా ఆ షెడ్యూల్ కానీ మీకు అనౌన్స్ చేయడం జరుగుతుంది. శాకాంబరి ఉత్సవాలు మనకు 27, 28, 29 మనకు మండే నుంచి జరుగుతుంది. మొదటి రోజు మా గౌరవ ట్రస్ట్ బోర్డు మెంబరు ధర్మారావు గారు దాదాపుగా 1 డేకి అయ్యే అంత కూరగాయలు కూడా మనకు పంపించడం డొనేట్ చేయడం జరిగింది. రెండో రోజు కూడా పళ్ళు, మూడవ రోజు మనకు డ్రై ఫ్రూట్స్ తోటి అమ్మవారు 3 రోజులు 3 రూపాలలో మనకు కేవలం ఈ వెజిటేరియన్ అంటే కూరగాయల రూపంలో మరియు పళ్ళ రూపంలో మరి డ్రై ఫ్రూట్స్ రూపంలో మనకు దర్శనమిస్తారు. ఈ 3 రోజులు కూడా ప్రత్యేకమైనటువంటి ప్రసాదం కదమ్మం అని చెప్పేసి ప్రజలు వచ్చే భక్తులందరికీ కూడా మనము ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ 3 రోజులు కూడా అన్నప్రసాదం కానీ లడ్డు ప్రసాదం కానీ ఎక్కువగా భక్తులు వస్తారు కాబట్టి ఎక్కడ లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం అనేది జరిగింది.